ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు. స్కిల్ కేసులో 2023 నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ను రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ బుధవారం ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ బెయిల్ను రద్దు చేసేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి గత వైసీపీ ప్రభుత్వం జైలుకు కూడా పంపించింది. ఆనాటి నుంచి కేసు విచారణ కొనసాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ₹1 కూడా అవినీతి జరిగిందని అప్పటి సర్కారు పేర్కొనలేదు. కావాలని కుట్రపూరితంగా రాజకీయ కక్షలో భాగంగా చంద్రబాబుపై అవినీతి కేసును మోపింది. అక్రమ కేసును పెట్టి మరీ చంద్రబాబును జైలుకు తరలించారు. ఇదే పిటిషన్ను విచారణ జరిపిన ఏపీ హైకోర్టు నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్రమంగా కేసులు నమోదు చేయడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఏదో జరిగిపోయిందనే విధంగా తప్పుడు ఆరోపణలతో గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయాలనుకుంది. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను తిరస్కరించడంతో వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది.